నమస్తే అండి, తెలుగు ట్యూటోరియల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం ఒక 3D టెక్స్ట్ ఎలా చేయాలో, 3D లోగోస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాంపోజిషన్కి వెళ్ళి న్యూ కాంపోజిషన్ తీసుకోండి. దీనికి టైటిల్ అని పేరు ఇచ్చాను నేను. మీకు ఇష్టం వచ్చిన పేర్లు ఇచ్చుకోవచ్చు, పర్లేదు. డ్యూరేషన్ వచ్చి 10 సెకండ్స్ సరిపోతుంది. ఓకే, ఒక టెక్స్ట్ని క్రియేట్ చేయండి. ఇక్కడ నేను 3D లోగో అని ఇస్తాను. ఓకే, దీనికి మీకు నచ్చిన కలర్ ఏదైనా ఇవ్వండి. తర్వాత ఇంకో కాంపోజిషన్ తీసుకొని దీనికి 3D అని పేరు ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ముందుగా తయారు చేసిన టైటిల్ కాంపోజిషన్ తీసుకొచ్చి దీంట్లో డ్రాప్ చేస్తాను 3D కాంపోజిషన్లో. ఈ లేయర్ని 3Dలో కన్వర్ట్ చేయండి, ఇలాగా ఈ 3D స్విచ్ నొక్కి. తర్వాత దీని పొజిషన్ రివీల్ చేస్తే ఇక్కడ జెడ్లో చూడగలరు మీరు, జెడ్ యాక్సిస్లో దీని పొజిషన్ 0 అని ఉంది. ఓకే, దీన్ని డూప్లికేట్ చేయండి, Ctrl+D నొక్కి. దీని పొజిషన్ రివీల్ చేసి డూప్లికేట్ లేయర్ని ఇక్కడ ఏం చేస్తారంటే జెడ్ పొజిషన్ -2 ఇవ్వండి. ఓకే, మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి పొజిషన్ రివీల్ చేసి ఇక్కడ -4 ఇవ్వండి. అలాగే మళ్ళీ ఇంకొకసారి డూప్లికేట్ చేసి పొజిషన్ రివీల్ చేసి -6 ఇవ్వండి. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతి లేయర్కి మధ్యన ఒక్కొక్క పిక్సెల్ గ్యాప్ వదులుకుంటూ వెళ్ళామన్నమాట. ఇలాగ 4 లేయర్స్ క్రియేట్ చేసాం. ఓకే, అన్నిటిని సెలెక్ట్ చేసి Ctrl+D నొక్కండి. వాటిని తీసుకొచ్చి పైన వదలండి. వాటి పొజిషన్ రివీల్ చేసి ఇక్కడ మనం -6 వరకు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు -8 వరకు ఇద్దాం. మళ్ళీ Ctrl+D నొక్కి వాటిని ఇలా పైకి తీసుకొచ్చి మళ్ళీ పొజిషన్ రివీల్ చేసి -14 వరకు ఇచ్చాం కాబట్టి ఇక్కడ -16 వరకు ఇద్దాం. మళ్ళీ Ctrl+D నొక్కి వాటి పొజిషన్ మళ్ళీ రివీల్ చేసి -22 వరకు ఇచ్చాను కాబట్టి -24 వరకు ఇద్దాం, సరిపోతుంది. Ctrl+A నొక్కి U నొక్కితే అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇంకో కాంపోజిషన్ తీసుకోండి. దీనికి షాడోస్ అని పేరు ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం మెయిన్ టైటిల్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి ఈ కాంపోజిషన్లో డ్రాప్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో టింట్ ఎఫెక్ట్ సెర్చ్ చేసి దీని మీద అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్గా మారిపోయింది, మన టైటిల్ బ్లాక్ కలర్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో CC రేడియల్ బ్లర్ అని చూసారా, ఇక్కడ బ్లర్ అండ్ షార్పెన్లో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎఫెక్ట్ ప్యాలెట్స్లో వదలండి. ఎఫెక్ట్స్ ప్యాలెట్లో వదిలిన తర్వాత ఇక్కడ టైప్ వచ్చి ఫేడింగ్ జూమ్ అని పెట్టండి. అమౌంట్ కొద్దిగా పెంచండి, ఇలా సరిపోతుంది. అలాగే సెంటర్ వచ్చి ఇలాగా ఒక్కసారి నుండి సెంటర్ వచ్చి ఇలా పైకి తీసుకెళ్ళండి. ఫేడింగ్స్ ఓకే. తర్వాత ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే ఫాస్ట్ బ్లర్ అవుట్ ఇద్దాం. ఫాస్ట్ బ్లర్ని తీసుకొచ్చి దీంట్లో వదలండి, బ్లర్నెస్ పెంచండి. ఓకే, అప్పుడు ఇంకో కాంపోజిషన్ తీసుకోండి, దానికి ఫైనల్ అని పేరు ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఒక న్యూ సాలిడ్ లేయర్ తీసుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ అని పేరు ఇద్దాం. ఓకే, తర్వాత ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ర్యాంప్ అని టైప్ చేయండి.
ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద అప్లై చేయండి. ఇక్కడ ర్యాంప్ షేప్ వచ్చి రేడియల్లో పెట్టండి. అలాగే స్టార్ట్ కలర్ వచ్చి వైట్లో పెట్టండి. ఎండ్ కలర్ వచ్చి బ్లాక్లో పెట్టండి. అలాగే స్టార్ట్ ర్యాంప్ వచ్చి సెంటర్లో పెట్టండి. ఎండ్ ర్యాంప్ వచ్చి ఇలా కార్నర్కి డ్రాగ్ చేయండి. అలాగే ఈ విధంగా ఇలా చేయటం వల్ల మనకి కార్నర్స్ వచ్చి కొద్దిగా లైట్గా బ్లాక్ కలర్లో వస్తుంది, సెంటర్లో ఏమో వైట్ కలర్లో వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ముందుగా ఈ షాడోస్ అని ఉంది చూసారా, ఆ కాంపోజిషన్ తీసుకొచ్చి దీనిపైన వదలండి. తర్వాత 3D కాంపోజిషన్ తీసుకొచ్చి దీనిపైన వదలండి. ఈ రెండు లేయర్స్ 3Dలోకి మార్చుకోండి. ఓకే, ఒక్కొక్క కెమెరా ఒకటి తీసుకోండి, న్యూ కెమెరా. ఓకే, ఇప్పుడు కెమెరా ఆర్బిట్ టూల్ తీసుకుని ఒకసారి చూడండి. మనకు 3D ఎఫెక్ట్ అంతగా కనబట్టలేదు కదా, మీరు గమనించగలరు. ఓకే, అది ఎందుకంటే ఇక్కడ మీరు చూడగలరు, ఇక్కడ ఫర్ కాంప్ లేయర్ కొలాప్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంది చూసారా, ఆ స్విచ్ యాక్టివేట్ చేయాలి మీరు. అప్పుడు చూసారా, అప్పుడు మన టెస్ట్ ఇప్పుడు 3Dలో కనబడుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఈ టైటిల్ కాంపోజిషన్ ఉంది చూసారా, దీంట్లో మనం ఏ మార్పులు అయితే చేస్తే అదే ఫైనల్ కాంపోజిషన్లో కూడా అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ మనం మన ఇష్టం వచ్చిన టెస్ట్ మార్చుకోవచ్చు. ఇక్కడ దీన్ని సైజ్ పెంచుదాం కొద్దిగా ఇలాగా. ఓకే, ఇప్పుడు ఫైనల్ కాంపోజిషన్లో చూడండి, ఆటోమేటిక్గా సైజ్ అప్డేట్ అయిపోయింది. ఓకే, ఇంకా మీకు షాడోస్ ఇంకా కొద్దిగా డెప్త్గా కనబడాలంటే షాడోస్లోకి వెళ్ళి దీన్ని ఒకసారి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి దాంట్లో ఈ రేడియల్ బ్లర్ ఎఫెక్ట్ని తీసేయండి. బ్లర్నెస్ కొద్దిగా పెంచండి. ఇప్పుడు ఒకసారి ఫైనల్ కాంపోజిషన్లో చూడండి, చూసారు కదా. అలాగే మనకి ఇక్కడ మన టెస్ట్ కలర్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకే, అది ఇలా అప్లై అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ మార్చితే అదే ఫైనల్ కాంపోజిషన్లో కూడా అప్లై అయిపోతుంది. అందుకని మనం ముందుగా ఒక టైటిల్కి ప్రత్యేకంగా ఒక కాంపోజిషన్ తీసుకున్నాం. అలాగే షాడోస్కి ఒక కాంపోజిషను, అలాగే 3D ఎక్స్ట్రూషన్ రావడానికి ఒక కాంపోజిషన్ సపరేట్గా తీసుకున్నాం అనమాట. అలాగే మీరు దీనికి ఏమైనా యానిమేషన్ ఇవ్వాలనుకుంటే కెమెరా పొజిషన్ రివీల్ చేయండి. ఇది స్టాప్ వాచ్ ఐకాన్ మీద జస్ట్ ఒకసారి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ వచ్చింది చూసారా. కొద్దిగా ముందుకు వెళ్ళి ఒక 3 సెకండ్స్ 2 సెకండ్స్ ముందుకెళ్ళి ఈ ఆర్బిట్ టూల్ తీసుకుని కొద్దిగా దీన్ని ఇలాగ యానిమేట్ చేసుకోండి. అంటే మీకు నచ్చినట్లు యానిమేట్ చేసుకోండి. ఇలా కెమెరా పొజిషన్ ఎక్స్ పొజిషన్ కానీ వై పొజిషన్లో కానీ జెడ్ పొజిషన్ మీకు నచ్చినట్టుగా యానిమేట్ చేసుకోవచ్చు. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, యానిమేషన్ స్మూత్గా ఉంది. అలాగే మీకు నచ్చినట్టుగా యానిమేట్ చేసుకోవచ్చు. ఇదండి 3D టెక్స్ట్ చేసే పద్ధతి. అంటే ఇది బేసిక్ ఐడియా అనమాట, ఎలా చేయాలనేది. ఇంకా మీరు కెమెరా యానిమేషన్స్ మార్చుకుంటూ అలాగే కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇలా మార్చుకుంటూ చేయొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ముందు మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.